సచిన్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా అద్భుత బ్యాటింగ్తో 4వ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా ఇక సిరీస్లో చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్పై దృష్టి సారించింది. లండన్లోని ఓవల్ క్రికెట్ మైదానం వేదికగా ఈ నెల 31 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 4వ టెస్టుకు 5వ టెస్టుకు మధ్య 3 రోజుల విరామం మాత్రమే ఉండడంతో ఆలస్యం చేయకుండా రెండు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. పైగా రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత జట్టుకు 5వ టెస్టు మరింత కీలకం కానుంది. ఎందుకంటే ప్రస్తుతం సిరీస్లో టీమిండియా 1-2తో వెనుకబడి ఉంది. కాబట్టి సిరీస్ కోల్పోకుండా సమం చేయాలంటే 5వ టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిందే. ఒకవేళ ఓడిపోయినా డ్రా చేసుకున్నా సిరీస్ ఇంగ్లాండ్ గెలుస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కంటే టీమిండియాకి గెలుపు చాలా కీలకం. ఈ నేపథ్యంలో 4వ టెస్టులో ఓటమి ఖాయమనుకున్న స్థితిలో అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ డ్రా చేసుకున్న ఆత్మవిశ్వాసంతో 5వ టెస్టులో బరిలోకి దిగాలని గిల్సేన భావిస్తుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ సిరీస్ గెలవాలంటే చివరి టెస్టులో ఓడిపోకుండా ఉంటే చాలు. గెలిచినా కనీసం డ్రా చేసుకున్న సిరీస్ గెలుస్తారు. ముఖ్యంగా తమ గెలుపు ఖాయమనుకున్న 4వ టెస్టులో డ్రా చేసుకోవాల్సి రావడాన్ని ఇంగ్లాండ్ జీర్ణించుకోలేకపోతుంది. అందుకే 5వ టెస్టులో ఎలాగైనా గెలవాలని భావిస్తుంది. మొత్తంగా 5వ టెస్టులో రెండు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఇంతటి కీలకమైన 5వ టెస్ట్ మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో 3 మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 4వ టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ 5వ టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ 4వ టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించాడు. దీంతో 4వ టెస్టుల్లో సబ్స్టిట్యూట్ వికెట్ కీపర్గా కీపింగ్ చేసిన ధ్రువ్ జురేల్ 5వ టెస్టులో ఆడడం ఖాయమనే చెప్పుకోవాలి. 24 ఏళ్ల ధ్రువ్ జురేల్కు అంతర్జాతీయ క్రికెట్లో 4 టెస్టు మ్యాచ్ల అనుభవం కూడా ఉంది. 40 సగటుతో 202 పరుగులు కూడా చేశాడు. అలాగే ఈ సిరీస్లోనూ కీపింగ్ చేశాడు. అలాగే ముందు జాగ్రత్తగా పంత్కు రీప్లేస్మెంట్గా తమిళనాడుకు చెందిన వికెట్ కీపర్ టి జగదీశన్ను టీమిండియా స్క్వాడ్లో చేర్చారు. దీంతో అతను వెంటనే ఇంగ్లాండ్ బయలుదేరాడు. కాగా 5వ టెస్టులో ఒకవేళ ధ్రువ్ జురేల్ గాయపడితే జగదీశన్ సేవలను జట్టు ఉపయోగించుకుంటుంది. అలాగే గాయం కారణంగా 4వ టెస్టుకు దూరమైన ఆకాశ్దీప్ ప్రస్తుతం కోలుకున్నాడు. 4వ టెస్టు ముగిసిన అనంతరం హెడ్ కోచ్ గంభీర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం జట్టులోని ఫాస్ట్ బౌలర్లంతా ఫిట్గా ఉన్నాడని చెప్పాడు. దీంతో 4వ టెస్టులో ఆకాశ్దీప్ స్థానంలో ఆడిన అంశుల్ కంబోజ్ను 5వ టెస్టు నుంచి తప్పించనున్నారు. ఎందుకంటే 4వ టెస్టులో అంశుల్ కంబోజ్ బౌలింగ్ పేలవంగా ఉంది. 18 ఓవర్లు బౌలింగ్ చేసి 89 పరుగులు ఇచ్చి ఒకే ఒక వికెట్ తీశాడు. ఏ మాత్రం ఎఫెక్టివ్గా అనిపించలేదు. అలాగే అతని పేస్ కూడా చాలా తక్కువగా ఉంది. కేవలం 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బంతులు వేస్తున్నాడు. దీంతో అతని స్థానంలో మళ్ళీ ఆకాశ్దీప్ జట్టులోకి రానున్నాడు. కాగా 3వ టెస్టులో 6 వికెట్ల హాల్ తీసిన ఆకాశ్దీప్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే కొత్త బంతితో ఆకాశ్దీప్ చాలా ఎఫెక్టివ్గా ఉంటున్నాడు. కాబట్టి 5వ టెస్టులో ఆకాశ్దీప్కు చోటు ఖాయమని చెప్పుకోవాలి. అలాగే పిచ్చు పరిస్థితిని బట్టి ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను 5వ టెస్టులో ఆడించే అవకాశాలున్నాయి. ఒకవేళ ఓవల్ పిచ్లో టర్న్ ఎక్కువగా ఉండి స్పిన్కు ఎక్కువగా అనుకూలించే పరిస్థితులు ఉంటే కుల్దీప్ ఖచ్చితంగా జట్టులోకి వస్తాడు. పేస్ ఆల్రౌండర్ అయిన శార్దుల్ ఠాకూర్ స్థానంలో అతన్ని ఆడిస్తారు. కానీ ఈ మార్పు ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ఓవల్ పిచ్ మరీ ఎక్కువగా స్పిన్కు అనుకూలించకపోవచ్చు. పైగా శార్దుల్ను తప్పించి కుల్దీప్ను ఆడిస్తే బ్యాటింగ్ బలం తగ్గుతుంది. ప్రస్తుతం శార్దుల్ జట్టులో ఉండడంతో 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఉంది. పైగా 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో చివరిలో శార్దుల్ 41 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాకపోతే బౌలింగ్లో రాణించలేకపోయాడు. అయినప్పటికీ అతన్నే కొనసాగించవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ జట్టులో ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరిద్దరూ బ్యాట్తో బాల్తో రాణిస్తున్నారు. బ్యాటింగ్ చేయడంతో పాటు బాల్తో కావాల్సిన ఓవర్లు వేస్తున్నారు. 4వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇద్దరు కలిసి 65 ఓవర్లు బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టారు. కాబట్టి స్పిన్ భారాన్ని జడేజా, సుందర్ సమర్థవంతంగా మోస్తున్నారు. దీనిని బట్టి చూస్తే కుల్దీప్ యాదవ్ అనవసరం. పలువురు మాజీలో కుల్దీప్ను తీసుకోవాలని సూచిస్తున్న టీం కాంబినేషన్ దృష్ట్యా ఇది సాధ్యపడకపోవచ్చు. ఇంగ్లాండ్ జట్టులో అందరూ బ్యాటింగ్ చేయగలరు. అంటే వాళ్ళకు 11వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఉంది. 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 10వ నెంబర్లో వచ్చిన బ్రాడెన్ కాస్ వేగంగా 47 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇంగ్లాండ్లోని 10వ నెంబర్ బ్యాటర్ల వరకు అందరికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీలు ఉన్నాయి. కాబట్టి ఇంగ్లాండ్కు ధీటుగా మన బ్యాటింగ్ కూడా ఉండాలంటే 8వ నెంబర్ వరకైనా బ్యాటింగ్ ఉండాలి. నాకు తెలిసి 5వ టెస్టుకు ఈ 3 మార్కులు మినహా మిగతా మార్కులు ఉండకపోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ మ్యాచ్ ఆడడం ఖాయంగా కనిపిస్తుంది. మా ఫేసర్లంతా ఫిట్గా ఉన్నారని చెప్పి ఈ దిశగా ఇప్పటికే హెడ్ కోచ్ గంభీర్ సంకేతాలు ఇచ్చాడు. అంతేకాకుండా ఇది చాలా కీలకమైన మ్యాచ్ కావడంతో బుమ్రా ఖచ్చితంగా ఆడతాడు. పైగా ఈ మ్యాచ్ తర్వాత నెల రోజుల పాటు టీమిండియాకు ఎలాంటి మ్యాచ్లు లేవు. కాబట్టి ఆటగాళ్లందరికీ ఫుల్ విశ్రాంతి దొరకనుంది. ఈ లెక్కన 5వ టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశాలున్నాయి. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వన్డౌన్లో సాయి సుదర్శన్, 4వ స్థానంలో కెప్టెన్ గిల్, 5లో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, 6, 7 స్థానాల్లో స్పిన్ ఆల్రౌండర్లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, 8లో పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ లేదంటే కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు. ఇక ప్రధాన పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్ ఆడతారు. కాగా 5వ టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.